మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని గత 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ వారికి బీ ఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని, సర్పంచ్ ఎన్నికలలో వచ్చిన మెజారిటీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ పై ఇబ్బంది పెట్టే విధంగా కక్షపూరితంగా చర్యలతోనే సిట్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, దీంతో ప్రజలలో బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై మరింత అభిమానం పెరిగిందని, మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా కొట్టాలనే ఉద్దేశంతో చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ తలకిందులుగా మారిందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లాలో తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట్, మెదక్ మున్సిపాలిటీలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఫలాలు ప్రజలందరికీ అందించడం జరిగిందని, రైతుల బాగు కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం రైతులకు రైతు బంధు కూడా వేయలేకపోయిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పుట్టి యాదగిరి, చౌదరి సుప్రభాతరావు, గోపరి నర్సింలు, కన్నాపురం కృష్ణాగౌడ్, మర్కు దత్తు, ఐలయ్య, సుభాష్ రాథోడ్, ఉమా మహేశ్వర్, గుండా స్వామి యాదవ్, మద్దెల రమేష్, రామ్కి, నరసింహారావు, అబ్దుల్ తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలలో ఏ విధమైన టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చిందో అదే విధానంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మెజారిటీ స్థానాలు తెలంగాణలో గెలుచుకుంటాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ వేస్తూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయంతోనే మరి గౌరవ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే విధంగా గౌరవ కేసీఆర్ గారి మరి చేసిన పనులను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానన్న నేపథ్యంలోనే ఒక కక్షపూరితమైన చర్యతో సిట్కి పిలవడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అని ఒకసారి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ అని చెప్పేసి ఒకసారి రకరకాల నానా రకాల కుట్రలతో కేసీఆర్ పైన మరి అభాండం వేసి కేసీఆర్ పైన అలిగేషన్ చేస్తూ మరి కుట్రలు చేసింది. కానీ దాంతో ఏమి కూడా జరగలేదు. ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. కేసీఆర్ సార్ మీద మరింత అభిమానం ప్రజల్లో పెరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ చేసిండ్రో మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళను ఇబ్బంది పెట్టాలని ఏదైతే ప్లాన్ చేసిండ్రో అది ప్లాన్ అనేది తుస్సుమనిపోయింది. అది డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మరింత ఆదరాభిమానులతో మున్సిపల్ ఎన్నికలలో మా అభ్యర్థులను గెలిపించబోతా ఉన్నారు. మెదక్, రామాయణపేట్, తూప్రాన్, నర్సాపూర్ 4 మున్సిపాలిటీలో కూడా తప్పకుండా గులాబీ జెండా రెపరెపలాడు ఖాయం. గౌరవ కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఫలాలు డెఫినెట్గా ప్రజలకు అందినాయి. ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ అసమర్థత పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ప్రజలకు రైతు బంధు లేదు, రైతులకు రైతు బంధు లేదు, యూరియా కూడా దొరకని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల్లో రైతుల వ్యతిరేకత వచ్చింది. ప్రజలకు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అని చెప్పి 2500 రూపాయలు మా అక్క చెల్లెలకు ఇస్తా అని మోసం చేసిండ్రు. కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 6 గ్యారంటీలు గంగలో కలిసినాయి. 420 హామీలు కూడా మరి ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఈ సిట్ అనే డ్రామా, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే డ్రామాను ఆడి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మరి ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా ఏమీ నష్టం జరగలే. బీఆర్ఎస్కు మరింత అభిమానం పెరిగింది.